మన దగ్గరికి వచ్చి వెల్వెటీ కంపెనీ నుండి PR02 ప్లస్ స్కానర్ అనే ప్రింటర్ ఒకటి వచ్చింది అనమాట. సో ఇది యాక్చువల్లీ పాస్బుక్ ప్రింటర్. ఇది ఎక్కువ బ్యాంక్స్లో యూస్ చేస్తుంటారు. సో దీని ప్రాబ్లం ఏంటనేది ఈరోజు చూద్దాము. ఈ పవర్ కార్డు సీరియల్ కనెక్ట్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు నో పవర్ వస్తుంది. సో ఎటువంటి పవర్ లైట్ బ్లింక్ అవ్వలేదు. సో మన కనెక్షన్లోనే ఉన్నాయన్నీ. సో ఈరోజు దీని ప్రాబ్లం పవర్ సప్లై ప్రాబ్లం ఉందన్నమాట. సో దీన్ని నీట్గా డిస్మాండిల్ చేసి పవర్ సప్లై రిపేర్ చేసి ఓకే మళ్ళీ కలుస్తాను. ఓకే, సో మీరు ఇన్సైడ్ పార్ట్ వ్యూ చూడొచ్చు అనమాట. సో ఇది మోటార్ అనమాట, ఫ్రంట్ సైడ్ టాప్ పికప్ చేసుకునేదానికి. ఇది కాటరైజ్ సెక్షన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కాటరైజ్ రిబ్బన్ అనమాట ఇది. సో ఇది హెడ్ అనమాట. సో ఇది వచ్చి హెడ్ కేబుల్, ఇది వచ్చి మెయిన్ మోటార్ అనమాట. సో ఇక్కడ కూడా మనకేం డ్యామేజ్ అయితే కనపడలేదు. సో మ్యాక్సిమం ఇది పవర్ సప్లైలోనే కంప్లైంట్ ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి అంతా. ఓకే, సెట్ అనమాట. సో ఇక్కడ ఒక స్క్రూ ఉంది, స్క్రూ రిమూవ్ చేద్దాం. ఓకే, సో దీనికి మొత్తం లాక్స్ వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కింద స్క్రూస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఒక్కటి ఉంది, ఇక్కడ ఒక్కటి ఉంది. సో ఈ 4 స్క్రూ రిమూవ్ చేద్దాం ఇప్పుడు. సో ఇది 4 సైడ్ స్క్రూస్ రిమూవ్ చేస్తాం. ఓకే, దీన్ని ఫ్రంట్ సైడ్ పోర్షన్లో ఏమన్నా స్క్రూస్ ఉన్నాయేమో చూద్దాము. సో ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంటుంది ఫ్రంట్ సైడ్. సో దీన్ని కూడా రిమూవ్ చేద్దాము. ఓకే, స్క్రూస్ అన్నీ రిమూవ్ చేస్తాము. సో ఇప్పుడు టాప్ కవర్ లిఫ్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డిస్మాండిల్ చేద్దాం. స్క్రూస్ అన్ని రిమూవ్ చేస్తాయి. సో ఈ స్క్రూ మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ కలుస్తాను. చూడొచ్చు, ఇదంతా తీసేసాము. సో ఇది వచ్చి ఫ్రంట్ ప్యానల్ అనమాట. సో తర్వాత వచ్చి ఇక్కడ ఒక లాక్ వస్తుంది, ఇది లాక్, ఇక్కడ ఒక లాక్ వస్తుంది. సో ఈ ఫంక్షన్ మొత్తం తీసేసేయాల. సో ఇది తీసేసి మళ్ళీ కలుస్తాను. కంప్లీట్గా డిస్మాంటిల్ చేసాము. సో ఇది మదర్ బోర్డ్ అనమాట, ఇది పవర్ సప్లై. సో పవర్ సప్లై కంప్లైంట్ ఉంది. సో ఇది ప్రింటర్ అనమాట అసెంబుల్డ్. సో ఈ కనెక్టర్స్ ప్లగిన్స్ ఇవి. ప్రింటర్ యొక్క మెయిన్ పవర్ సప్లై. సో ఇక్కడ చూస్తే మీరు పగిలిపోయినాయి కెపాసిటర్స్ అన్నీ, ఉబ్బిపోయి ఓపెన్ అయిపోయినాయి. సో ఇది మెయిన్ కెపాసిటర్ అనమాట. నేను కండిషన్ చూడొచ్చు, మొత్తం ఓపెన్ అయ్యి పేలిపోయింది, లీక్ అయిపోయింది అనమాట. సో దీన్ని మొత్తం రిపేర్ చేసి మళ్ళీ మీతో కలుస్తాను. ఓకే, సో పవర్ సప్లై అయితే రిపేర్ అయిపోయింది అనమాట. సో పోయిన ఫిల్టర్స్ ఇది కూడా పోయింది. సో ఇవి మొత్తం ఈ రెండు రీప్లేస్ చేసాము. తర్వాత ఫ్యూజ్ పోయింది, ఫ్యూజ్ రీప్లేస్ చేసాము. సో రీప్లేస్ చేసిన కెపాసిటర్ సేమ్ వాల్యూతో రీప్లేస్ చేసామన్నమాట. 400 వాల్ట్
వాట్స్ 68 ఎంఎఫ్ అనమాట. ఇదొకటి. ఇంకోటి వచ్చి 450 వాట్స్ 33 ఎంఎఫ్. సో రీప్లేస్ చేసేందుకు మన పవర్ సప్లై ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫిట్ చేయాలా. సో ఇది మెయిన్ బోర్డ్ అనమాట. ఇక్కడ పవర్ సప్లై వస్తుంది. సో దీన్ని ఫిక్స్ చేసేసి మొత్తం మీకు మళ్ళీ కలుస్తాను. చూడొచ్చు. సో పవర్ సప్లై మొత్తం ఫిట్ చేసాము. సో కనెక్షన్ కూడా ఇచ్చేసాము. సో ఇప్పుడు ఈ డస్ట్ అంతా కొద్దిగా రిమూవ్ చేసేసి, ఓకే, ఇంకా హెడ్ ఇది అనమాట. చూపిస్తాను. హెడ్ దీనిలో రీప్లేస్ చేయాలి. ఓకే, ఇది మొత్తం ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో కనెక్టర్స్ వచ్చి ఇక్కడ 2 కనెక్టర్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ 2 కనెక్టర్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ వస్తాయి. సో ఈ కనెక్టర్స్ అన్నీ కనెక్ట్ చేసేస్తే మనకి ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు, ప్రింటర్ రెడీ అయిపోయింది అనమాట. సో పవర్ వచ్చేసింది. సో పైన టాప్ కవర్ లేదు కాబట్టి మనకి సెటప్ టాప్ కవర్ నో మెసేజ్ వస్తుంది. సో సెట్ చేస్తే ఇది కంప్లీట్గా సెటప్ అయిపోతుంది. సో ఈ విధంగా, సో ఇది టాప్ కవర్. ఓకే, ఇట్లా వస్తుంది. మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు, టాప్ కవర్ ఇన్సర్ట్ చేశాను నేను. సో ఫిట్టింగ్ చేయలేదు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు. సో హెడ్ కూడా మూవ్ అవుతుంది సౌండ్. సో ఇక్కడ చూడొచ్చు, ఆన్లైన్ నో పేపర్ ప్రెజెంట్. సో ఈ రకంగా మనం పవర్ సప్లైని రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది PR2+ అనమాట ఓల్వేటీలో. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటిక్ రిపేర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసి కోరుచున్నాను. థ్యాంక్ యూ. సో ఫుల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత